ఇది వివో యొక్క కొత్త V23 Pro. వివో కెమెరాది సెల్ఫీది వేర్వేరు స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చింది. అరే వివోలో ఉన్న V సిరీస్ సెల్ఫీ కోసం కెమెరా కోసం చాలా అద్భుతమైంది, ఫేమస్ అయింది. ఫోన్ ఫ్లాష్, గింబుల్ ఇంకా ఎన్నో. ఇక్కడ నాట్ ఫర్ సేల్ అని రాసింది, ఫ్రీగా పంచుతారేమో. ఇలా అయిపోయిందండి. ఒక్క సెకండ్ పక్కన పెడదాం. ఫ్రెండ్స్, ఇది మన కవర్. న్యూ ఇయర్ కానీ పాత బట్టలు, 1-2 రోజులు పాతవి. ఫ్రెండ్స్, నా కొత్త సంవత్సరం రెజల్యూషన్ ఇదే. నేను అన్ని పుస్తకాలని అన్ని అక్షరాలు, ఇందులో అక్షరాలే లేవు, చూడండి ఖాళీగా ఉంది. ఇదండి న్యూ ఇయర్ రెజల్యూషన్. రాత్రి 12 నుంచి 1 గంట వరకు ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. ఇది ఒక అత్యంత స్టాండర్డ్ డిజైన్, 44 వాట్ ఫాస్ట్ చార్జర్. ఓ మరో మంచి విషయం, వావ్, ఇవి కూడా మన ఇయర్ ఫోన్స్, 3.5mm జాక్. ఇవి మునుపుండేవి కానీ ఇప్పుడు తప్పిపోయిన సోదరులాగా అయిపోయినాయి. పోర్టబుల్ అడాప్టర్. ఇవే కదా కావాల్సింది, పొట్టంలో కట్టించారు. సిమ్ ఇంజెక్టర్ కాలం మారిపోతుంది. ప్రేమ ఒక ఎమోషన్ ఉండాలండి సిమ్ ఇంజెక్టర్ లో. చూడండి, హృదయం ఉంది ఇక్కడ. అమ్మాయిలు గుండె మీద పొడిచి వెళ్ళిపోతే ఇక్కడ బాధగా ఉంటుంది. ఇది USB to USB Type-C కేబుల్. ఇదిగోండి. ఓహో, మజా వచ్చేసింది. డిజైన్ అని చాలా మజా వచ్చింది, భిన్నంగా ఉంది, చాలా బాగుంది. ఇదిగో ఫ్రంట్ 2 కెమెరాలు ఉన్నాయి, ఒకటి ఇన్నర్ బ్యూటీ కోసం, సరదాగా అంటున్నాను. చూద్దాం, చెక్ చేద్దాం. ఇది ఇండియాలోని మొట్టమొదటి కలర్ చేంజింగ్ ఫ్లోరైడ్ AG గ్లాస్. దీని బ్యాక్ వేర్వేరు లైట్లలో వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇది కొంచెం ఆరెంజిష్ కలర్ లో కనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడు ఈ సెన్సిల్ పెట్టి దీని మీద నేను UV లైట్ వేస్తే, ఓహో చూడండి, నేను ఇప్పుడు దీని మీద ఏం పెట్టలేదు. యాక్చువల్లీ తాకినా ఏం తెలియట్లేదు. ఈ మధ్యలో అంతా కూడా గ్రీన్ కలర్ అయిపోయింది. ఇది ఇక్కడ కుతుమినార్ కనిపిస్తుందండి. చూడండి, చాలా వేడిగా అనిపిస్తుంది, ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను గ్రీన్ గా చేయాలనుకుంటే ఇలా లైట్ వేస్తూ ఉండాలి నేను. ఇది పూర్తిగా గ్రీన్ అయిపోతుంది. ఇంకా వేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫోన్ పూర్తిగా బ్లూయిష్ కలర్ లోకి వచ్చేసింది. చాలా డిఫరెంట్ గా, చాలా భిన్నమైన ఐడియా. నాకైతే చాలా నచ్చింది పర్సనల్ గా. ఫోన్ బ్యాక్ ఓసర్విల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోబడింది. అరే, దీన్ని చూస్తే నాకు నా ఎక్స్ గుర్తొస్తుంది. ఎందుకురా? తను కూడా ఇలాగే రంగులు మారుస్తుంది. దీని సైడ్స్ చాలా పల్చగా ఉన్నాయి, ఇంకా ప్లాస్టిక్ కూడా. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే పూర్తిగా ఒక గ్లాస్ ఫ్రేమ్ ఉంది. చేత పట్టుకుంటే డెఫినెట్లీ ఒక సూదింగ్, ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతోంది. చూడండి మీరు. ఓహో, yes, this is motivation 2022. అందరూ వాళ్ళ కాలం మీద నిలబడుతున్నారు. రైట్ సైడ్ లో పైన వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది, కింద స్పీకర్లు ఉంది, ఒకటి ఒక USB Type-C పోర్ట్ ఉంది, కింద సిమ్ ఇంజెక్ట్ టూల్ ఉంది, లెఫ్ట్ లో పూర్తిగా ఖాళీగా ఉంది. పైన ఇటువైపున మనం నిలబెట్టాం కదా, దాని మీద ఆటోగ్రాఫ్ ఇవ్వబడింది. వివో అక్కడ రాసింది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని. బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ 108 మెగాపిక్సెల్. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ గీతలాగా చేశారండి, కానీ ఇది యాక్చువల్ గా 2 ఫ్లాష్లు అండి. బేసికలీ నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ స్క్వేర్ ఎందుకు తయారు చేశారు అని, కెమెరా కోసం అంటే ఈ పక్క నుంచి తీయచ్చు కదా అని. పర్లేదండి, బానే ఉంది, డిజైన్ బాగుంది. కెమెరా బాగా పనిచేస్తే ఇబ్బంది ఉంది. ఇప్పుడు వచ్చేద్దాం, ఫ్రంట్ కి వచ్చేద్దాం అండి. ఫ్రంట్ సైడ్ లో ఉందండి డిస్ప్లే. అరే, సైడ్ నుంచి కొంచెం కర్వ్ ఉంది. ఇంకా ఇదేమో 90 Hz AMOLED ప్యానెల్ కూడా. 120 Hz ఇస్తే ఇంకా చాలా మజా వచ్చేది, బట్ 90 Hz కూడా చాలా వరకు స్మూత్ గా ఉంది. AMOLED డిస్ప్లే క్వాలిటీ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఓ యార్, FPS తీసుకున్నారు యార్. నేను కూడా డ్రోన్ ఎగరేయాలి యార్. ఓ వివో దీన్ని అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ డిస్ప్లే అని పిలుస్తోంది. సైడ్ నుంచి మడవబడింది, చాలా బాగుంది. దీని స్క్రీన్ కొంచెం పొడుగా ఉంది, ఒకసారి పైదాకా చేరదు. స్వైప్ డౌన్ చేస్తే సెర్చ్ బార్ తెరుచుకుంటుంది. అయితే దీన్ని మీరు మార్చచ్చు. ఇప్పుడు దీన్ని మనం చేసేద్దాం. నోటిఫికేషన్ సెంటర్. ఇక్కడ నుంచి స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్స్ తెరుచుకుంటాయి, చాలా బాగుంటుంది. ఒక పాట ప్లే చేద్దాం. ఓ, ఈ పాట చించేసింది. ఈ పాటకి 461 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అందులోంచి 200 మిలియన్ మనవే. స్పీకర్ బాగుంది, స్పీకర్ యాక్చువల్లీ క్రిస్ప్ గా ఉంది. చాలా ఎక్కువ లౌడ్ గా ఉందని మాత్రం చెప్పను. పేస్ ఏదైతే ఉందో అది చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఒక మంచి రిచ్ సౌండ్ ఉంది. పిక్నిక్ లో వాయించవచ్చు, ఒకవేళ మీరు ఒక్కరే పిక్నిక్ వెళ్తే. ఇందులో MediaTek Dimensity 1200 ఉంది. అలాగే MediaTek తరపు నుంచి ఒక ఫ్లాగ్షిప్ 5G ప్రాసెసర్ ఉంది. అలాగే దీని వేరియంట్స్ 8GB 128GB 12GB 256GB. ఈ 2 వేరియంట్లలో మీకు కనిపిస్తుంది. దీంట్లో బ్యాటరీ 4300 mAh, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే 4600 4700 ఉంటే బెటర్ గా ఉండేది. అయితే చాలా పల్చగా ఉంది. స్లిమ్ ట్రిమ్ అవ్వాలంటే ఎక్కడో అక్కడ ఫ్యాట్ తగ్గించాల్సి ఉంటుంది. ఒక రోజు నడిచేస్తుంది, ఏం పర్వాలేదు. ఇందులో నేను ఆండ్రాయిడ్ వెర్షన్ చూపించినట్టయితే ఆండ్రాయిడ్ 12 ఉంది ఇక్కడ. యాక్చువల్లీ వివో ఫన్ టచ్ ఏదైతే ఉందో చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా ఫీచర్లు యాడ్ చేయబడ్డాయి. నేను సెట్టింగ్స్ లోకి వెళ్తే డిస్ప్లేలో ఐ ప్రొటెక్షన్, డార్క్ థీమ్, స్క్రీన్ కలర్స్ మీరు చేంజ్ చేయొచ్చు, ఫుల్ స్క్రీన్ చేంజ్ చేయొచ్చు, స్టేటస్ బార్ చేంజ్ చేయొచ్చు. ఆ తర్వాత యానిమేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. ఎలాగంటే ఈ సైడ్ లలో యానిమేషన్ ఉంది, ఇక్కడ పర్పుల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఓహోహో, మ్యూజిక్ ప్లే చేస్తే ఇక్కడ సైడ్ లలో ఇలా బార్ లాగా వస్తుంది. మీరు ఫింగర్ ప్రింట్ గానీ ఫేషియల్ రికగ్నిషన్ గానీ మార్చాలనుకుంటే మార్చొచ్చు. యానిమేషన్ అన్నింటిలో కూడా కస్టమైజబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఒక గేమ్ మోడ్ ఉంది, అది పర్సనల్లీ నాకు బాగా నచ్చింది. ఇందులో 4D వైబ్రేషన్ ఉంది, ఈగల్ లైవ్ ఉంది, అంటే మీరు దాన్ని వేరువేరుగా చూడొచ్చు. మరైతే గేమ్ ఆడి చూద్దాం. ముందు PUBG ఆడదాం. HDR లో అల్ట్రా సెట్టింగ్ అవైలబుల్ గా ఉంది. తుపాకీ పేలుస్తుంటే వైబ్రేషన్ ఉంది. ఓహో ఓ యార్, కిందకి పైకి ఇది సరిగా చేయట్లేదు. మజా ఏంటి ఇప్పుడు చూపిస్తాను నేను.
చూసారా 24 పాయింట్లో ఉంది. ఈ గేమ్ గెలిచి తీరుతాం మనం. ఓ నో, నన్ను మోసం చేశారు హ్యాకర్లు, చీటర్లు. ఇవాళ నేను బోర్న్విటా తాగలేదు కదా. యాక్చువల్ గా మనం ఇందులో ఎక్స్ట్రా యాప్స్ గురించి మాట్లాడితే ఇందులో మోజ్ ఉంది, అలాగే జోష్ ఉంది, అలాగే 2-3 బేసిక్ యాప్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ గురించి మాట్లాడితే మనం వైల్డ్ 1 L1 సపోర్ట్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఫుల్ క్వాలిటీలో నెట్ఫ్లిక్స్ మీరు ఉపయోగించవచ్చు అనమాట ఫోన్ లో. కెమెరా ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దాని తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే ఒక మైక్రో కెమెరా ఉంది. వెనుకన కెమెరాని వివో ఒక అల్ట్రా క్లారిటీ రియర్ కెమెరాగా పిలుస్తుంది. వెనక వైపు ఒక డీసెంట్ సెటప్ ఉంది, బట్ ఫ్రంట్ సైడ్ ఒక చాలా డిఫరెంట్ సెటప్ ఉంది. ఇందులో ఇండియాలోనే మొట్టమొదటి 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకా 2 ఫ్లాష్లు. ఇదిగో చూడండి, నేను చూపిస్తాను. ఏమండో కనిపించట్లేదు, ఇక్కడ ఫ్లాష్ ఉందని కూడా తెలియట్లేదు. దాగుంది కానీ ఏ మాత్రం ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు. కారు కూడా ఫ్రంట్ లైట్ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. ఫోటో తీసి చూద్దాం, ఫోటో ఎలా వస్తుందో తెలుస్తుంది కదా. ముందుగా మనం తీద్దాం మానస్ బాయ్ ఫోటో, ఒక నార్మల్, ఒక పోర్ట్రేట్ లో. ఓ బ్యాక్గ్రౌండ్ లో ఉండే బ్లర్ చాలా బాగా వస్తోంది. అరే ఈ రౌండ్ గా కనిపిస్తున్నాయి, ఇందులోనేమో భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో యాక్చువల్ హెచ్డి యాక్షన్ చాలా బాగా చేసింది. ఈ ఫోటో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. ఒకటి నార్మల్ గా కూడా తీసి చూద్దాం. మరి ఒక వైడ్ లో తీద్దాం, ఒకటి 1x లో. వైడ్ లో కూడా క్వాలిటీ డీసెంట్ గా ఉంది, ఎందుకంటే బూట్ ప్రాసెసింగ్ అవుతుంది, అందుకే ఫోటో చాలా బాగా వస్తుంది. బట్ ప్రైమరీతో కంపేర్ చేస్తే డీటెయిల్ కొంచెం తక్కువగా కనిపిస్తాయి. యాక్చువల్ గా ప్రైమరీ దాంట్లో చాలా అద్భుతమైన డీటెయిల్ ఉంది. ఆ కలర్స్ ఉన్నాయి కదా, యాక్చువల్ గా బ్యాలెన్స్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ స్టూడియో పూర్తిగా తెల్లగా ఉంది, బట్ ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. వివో కెమెరాతో డెఫినెట్లీ చాలా బాగా వస్తాయి ఫోటోస్. ఇప్పుడు ఫోటో తీసుకుందాం, అసలైన ఫోటో ఇది. ఇది వైడ్ కూడా కాదు, వైడ్ లో చేద్దామా? ఓహో ఇది చాలా అద్భుతమైన వైడ్. గడ్డం కూడా చాలా బాగా కనిపిస్తోంది. సెల్ఫీ క్వాలిటీ చూసారా, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికి దీని సమయం వచ్చింది ఫ్రెండ్స్, దీని దాగిన హిడెన్ పవర్స్ యూజ్ చేయాలి. మనం లోపలికి వెళ్దాం, లోపలికి. ఓహో ఇప్పుడు వస్తుంది కదా అసలైన ఫుటేజ్. yes మూన్లైట్ 1 2 టిక్ టాక్ బ్లాగ్ తయారు చేద్దాం యూట్యూబ్స్. కింద కార్పెట్ కూడా చూడండి పూర్తిగా ఎలా వస్తుందో. ఇందులో 2 మెగాపిక్సెల్ ఉంది, అందుకని ఎటువంటి ప్రత్యేక డీటెయిల్ లేదు. బట్ యాక్చువల్ ప్రాసెసింగ్ కారణంగా ఫోటోస్ బాగా వచ్చినాయి. వీటిని మేము చీకట్లో తీసాం, బ్రైట్నెస్ బాగుంది. 1 2 టిక్ టాక్ చాలా బాగా వచ్చింది, పూర్తిగా చీకట్లో తీసింది. వీడియో కూడా మీరు ఫ్రంట్ కెమెరాతో బ్యాక్ కెమెరాతో 4K 6 FPS లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది చాలా అద్భుతమైంది. వ్లాగింగ్ లో ఎలాగో మజా వస్తుంది. కెమెరాలో కనుక చూసినట్టయితే డబుల్ ఎక్స్పోజర్ తో ఒక ఫోటో తీసాం. మానస్ ఫోటోని మిక్స్ చేద్దాం. ఇదిగో ఇలా ఫోటో వస్తుంది. అంటే వేరు టైప్లలో మోడ్స్ ఉన్నాయి. డబుల్ వ్యూ ఉంది. నేను ఇలా మానస్ ని చూస్తూ నా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇదిగో వీడియో కాల్ ఫీల్ వస్తుంది కదా. మీరు డాక్యుమెంట్ స్కాన్ చేయొచ్చు. ప్రో మోడ్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, ఒక హై రెజల్యూషన్ మోడ్ ఉంది. ఇందులో 100 మెగాపిక్సెల్ ఫోటో తీయొచ్చు. మనం ఇక్కడ చెట్లను ఫోటో తీసి చూద్దాం, జూమ్ చేసి చూద్దాం. ఫోటో చాలా బాగుంది, మొక్కలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా నేరుగా చెప్పాలంటే ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ అయితే, స్పెషల్లీ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మీరు దీన్ని కొనుక్కోండి, మీకు చాలా మజా వస్తుంది. పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ అన్ని కూడా చాలా వరకు అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. అలాగే వివో తరపు నుంచి ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ మీరు కొనాలనుకుంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయండి. ఈ వీడియోలో అయితే మీరు ఒక్క విషయాన్ని కన్సిడర్ చేయొచ్చు, అదే కింద కనిపించే టెక్ బర్నర్ సబ్స్క్రైబ్ బటన్. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై బై.